నమస్కారం. మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. మన గురించి మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలా, లేక ఇతరులకు సేవ చేయడానికే మన సమయాన్ని వెచ్చించాలా? ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఏమిటి? అవును, ఇది ఈ రోజుల్లో సెల్ఫ్ కేర్ వర్సెస్ ఆల్ట్రూయిజం లాంటి చర్చ అన్నమాట. కరెక్ట్. కాని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక బౌద్ధ గ్రంథం దీని గురించి చాలా లోతైన విశ్లేషణ చేసింది. మీరు చెప్తున్నది అంగుత్తర నికాయ అనే గ్రంథంలోనే ఒక భాగం గురించి. అది మనుషులను 4 రకాలుగా విభజించింది. ఆ విభజన, ముఖ్యంగా వారి ర్యాంకింగ్, మన ఆధునిక ఆలోచనలకు ఒక పెద్ద సవాలు విసురుతుంది. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ఆ పురాతన బోధనలోకి కొంచెం లోతుగా వెళదాం. ఈ 4 రకాల వ్యక్తులు ఎవరు? స్వీయ సంక్షేమం మరియు పరోపకారం మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధమేమిటి? అన్నిటికంటే ముఖ్యంగా, కేవలం ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తి కంటే కేవలం తన గురించి ఆలోచించే వ్యక్తి ఎందుకు ఉన్నతమైనవాడు? ఇది వినడానికే కొంచెం వింతగా ఉంది కదా. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. మొదట ఆ 4 రకాల వ్యక్తులు ఎవరో చూస్తే ఈ చర్చకు ఒక పునాది దొరుకుతుంది. అలాగే, మూల గ్రంథం ప్రకారం మొదటి రకం వ్యక్తి తన సంక్షేమం కోసంగానీ ఇతరుల సంక్షేమం కోసంగానీ పాటుపడనివాడు. అంటే తన గురించి పట్టించుకోడు, ఇతరుల గురించి పట్టించుకోడు. ఆ, వీరు పూర్తిగా నిష్క్రియాత్మకంగా, నిర్లిప్తంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఆసక్తి లేనివాళ్లు అన్నమాట. ఇక రెండవ రకం, ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతాడు, కాని తన సంక్షేమం కోసం కాదు. వీళ్లే మనం తరచుగా నిస్వార్థపరులు, గొప్పవాళ్లు అని పొగిడే రకం. వాళ్ల ఉద్దేశాలు మంచివే కావచ్చు, కాని వారి విధానంలో ఒక ప్రాథమిక లోపముందని ఈ తత్వశాస్త్రం చెబుతుంది. దాని గురించే మనం లోతుగా చర్చిస్తాం. మూడవ రకం వ్యక్తి తన సంక్షేమం కోసం పాటుపడతాడు, కాని ఇతరుల సంక్షేమం కోసం కాదు. అంటే వీళ్ళెక్కువగా స్వీయ అభివృద్ధి మీద దృష్టి పెడతారు. అవును, మనం వీరిని స్వార్థపరులు అని అనుకునే ప్రమాదముంది. బయటకలాగే కనిపించవచ్చు, నిజమే. ఇక చివరిగా నాలుగవ రకం వ్యక్తి తన సంక్షేమం మరియు ఇతరుల సంక్షేమం రెండింటి కోసం పాటుపడేవాడు. సహజంగానే వీరే అత్యుత్తమమైనవారు. అయితే ఈ వర్గీకరణను అర్థం చేసుకోవడానికి ముందు ఇక్కడ సంక్షేమం అంటే ఏమిటో స్పష్టత తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం సంక్షేమం అనగానే డబ్బు, ఆరోగ్యం, ఆస్తులు అనుకుంటాం. కాని ఇక్కడ అర్థం అది కాదని నాకనిపిస్తోంది. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఇక్కడ సంక్షేమం అనే పదానికి చాలా విస్తృతమైన అర్థముంది. అది కేవలం భౌతిక శ్రేయస్సు లేదా ఆర్థిక విజయం కాదు. బౌద్ధ గ్రంథాల ప్రకారం నిజమైన సంక్షేమం అంటే ఆధ్యాత్మిక పురోగతి, నైతిక సమగ్రత మరియు అంతర్గత శాంతి. అంటే ఒక వ్యక్తి తనను తాను నైతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతగా అభివృద్ధి చేసుకుంటున్నాడు అనే దానిపై ఈ వర్గీకరణ ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే ఒకరి అంతర్గత ఎదుగుదల కూడా సంక్షేమం కిందకే వస్తుంది. ఇది తెలిసాక ఆ వర్గీకరణ మొత్తం కొత్త కోణంలో కనిపిస్తుంది. ఇప్పుడిది మరింత ఆసక్తికరంగా మారుతోంది. బుద్ధుడు ఈ వర్గాలను వివరించడానికి చాలా శక్తివంతమైన రూపకాలను, అంటే మెటఫర్స్ను ఉపయోగించాడు. అన్నిటికంటే తక్కువ స్థాయిలో ఉన్న మొదటి వ్యక్తిని ఒక భయంకరమైన వస్తువుతో పోల్చాడు. అవును, ఆ రూపకం చాలా సూటిగా, బలంగా ఉంటుంది. అదేంటి? ఒక శ్మశాన వాటికలోని కట్టె. అవును, ఒక కట్టె, దాని 2 చివర్లు మండుతూ మధ్యలో పేడతో పూయబడి ఉంది. ఈ వర్ణన వినడానికే కొంచెం ఇబ్బందిగా, అసహ్యంగా ఉంది. ఇంత తీవ్రమైన రూపకాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? దీని వెనుక ఉన్న అర్థమేమిటి? ఈ రూపకం యొక్క ప్రతి భాగంలోనూ లోతైన అర్థముంది. మొదటిది 2 చివర్లలో మండటం. ఇది నిరంతర బాధ మరియు చురుకైన హానిని సూచిస్తుంది. అంటే తనకు హాని, ఇతరులకు హాని. కరెక్ట్. ఆ వ్యక్తి తన చర్యల వల్ల తనకు హాని చేసుకుంటున్నాడు, ఇతరులకు హాని కలిగిస్తున్నాడు. అగ్నిలాగా అది తనను తాను దహించుకుంటూ చుట్టూ ఉన్న వాటిని కూడా దహించివేస్తుంది. అంటే ఒక నెగటివ్ ఎనర్జీలాగా అన్నమాట వాళ్ళున్న చోటంతా. అంతా నాశనమే. మరి మధ్యలో పేడతో పూయబడి ఉండటం, అది దేనికి సంకేతం? మధ్యలో ఉన్న పేడ మాలిన్యాన్ని, అపవిత్రతను సూచిస్తుంది. ఇది నైతిక పతనాన్ని, అంతర్గత కాలుష్యాన్ని, అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ రూపకం యొక్క అసలు సందేశమేమిటంటే, ఆ కట్టెను చూడండి, అది గ్రామంలో వంటచెరుకుగా వాడదామంటే మధ్యలో పేడ ఉంది, పనికిరాదు. అస్సలు పనికిరాదు. అడవిలో సహజ ఇంధనంగా వదిలేద్దామంటే 2 చివర్లా మండుతోంది, ప్రమాదకరం.
అంటే అటుగానూ పనికిరాదు, ఇటుగానూ పనికిరాదు. దేనికి పనికిరాదు. అంటే స్వీయ క్రమశిక్షణ మరియు ఇతరుల పట్ల కరుణ లేని వ్యక్తి తనకు, సమాజానికి ఎటువంటి విలువనందించలేడు. పైగా హానికరమని చెప్పడమే దీని ఉద్దేశం. వావ్! అదొక చాలా శక్తివంతమైన చిత్రం. అతను పూర్తిగా నిరుపయోగం. అవును, ఆ వ్యక్తి ఉనికి నిరర్ధకం. ఇంక చెప్పాలంటే హానికరం కూడా. సరే, అధమ స్థితి గురించి అర్థమైంది. కానీ ఇప్పుడు అసలు గందరగోళానికొద్దాం. ఈ ర్యాంకింగ్లో రెండో వ్యక్తి కంటే మూడో వ్యక్తికి ఉన్నత స్థానమిచ్చారు. అంటే కేవలం ఇతరుల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి కంటే కేవలం తన సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి బెటర్ అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? చిన్నప్పణ్నుండి మనకు నిస్వార్థంగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి అని నేర్పిస్తారు. కాని ఇక్కడ అవును, ఇది మన నమ్మకాలన్నిటినీ తలకిరిందులు చేస్తున్నట్టుంది కదా? ఇది నిజంగానే ఈ బోధనలో అత్యంత కీలకమైన మరియు వివాదాస్పదంగా అనిపించే విషయం. దీని వెనక ఉన్న బౌద్ధ తర్కాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్య సూత్రముంది. ఏంటది? మీరే బురదలో కూరుకుపోయుంటే మరొకర్ని బురద నుండి బయటకు లాగలేరు. ఆ వాక్యం చాలా పవర్ఫుల్. ఈ మధ్య విమానాల్లో కూడా చెప్తారు కదా, చెప్పండి. ముందు మీ ఆక్సిజన్ మాస్కు మీరు పెట్టుకున్న తరువాతే ఇతరులకు సహాయం చేయండి అని. నేను దాన్ని ఎప్పుడూ భౌతిక భద్రత కోణంలోనే చూశాను. కాని ఇది కూడా దాదాపు అదే సూత్రాన్ని చెబుతున్నట్టుంది. ఖచ్చితంగా. ఇది అదే సూత్రం, కాని మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయికి వర్తిస్తుంది. దీన్ని విడమరిచి చూద్దాం. ఒక వ్యక్తికి అంతర్గత శాంతి, నైతిక ద్రమశిక్షణ లేక జ్ఞానం లేనప్పుడు, అంటే వారి స్వీయ సంక్షేమం సరిగ్గా లేనప్పుడు, ఇతరులకు సహాయం చేయడానికి వారు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి? వారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కాని ఫలితం? అవి బహుశా అస్థిరంగా ఉండొచ్చు. లేదా వాళ్ల సలహాలు వాళ్లకే స్పష్టత లేనివి కాబట్టి ఎదుటివారిని తప్పుదోవ పట్టించవచ్చు. తలకే శాంతి లేనప్పుడు ఇంకొకరికి శాంతిని ఎలా ఇవ్వగలరు? సరిగ్గా అదే. వారి సహాయం ఉద్వేగభరితంగా, ఆవేశపూరితంగా ఉండొచ్చు, కాని అది లోతైన అవగాహన నుండి రాదు. అంటే అది తాత్కాలికమే. తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇవ్వొచ్చేమో గాని దీర్ఘకాలికంగా హానికరం కూడా కావచ్చు. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. తీవ్రమైన మానసిక ఒత్తిడితో, బర్నౌట్తో బాధపడుతున్న ఒక సామాజిక కార్యకర్తను తీసుకోండి. వాళ్ళు ఇతరులకు సహాయం చేయాలనే తపనతో తమను తాము పూర్తిగా కాల్చుకుంటారు. చివరికి వాళ్లు సహాయం చెయ్యలేకపోగా వాళ్లకే సహాయం అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. అంటే సహాయం చెయ్యాలనే ఉద్దేశం మంచిదే అయినా ఆ సహాయం చేయడానికి అవసరమైన యోగ్యత, స్థిరత్వం మరియు సామర్థ్యం లేకపోతే అది విఫలమవుతుంది. అందుకే తన సంక్షేమంపై దృష్టి పెట్టే మూడో వ్యక్తికి ఎక్కువ ర్యాంక్ ఇచ్చారా? అవును, అతను కనీసం ఒక సరైన మార్గంలో మొదటి అడుగు వేస్తున్నాడు కాబట్టి. ఓకే. ఆ మూడో వ్యక్తి ప్రస్తుతానికి ఇతరులకు సహాయం చెయ్యకపోవచ్చు, బయటకు స్వార్థపరుడిలా కనిపించవచ్చు, కాని అతను తనను తాను శుద్ధి చేసుకుంటున్నాడు. తన జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని పెంచుకుంటున్నాడు. కరెక్ట్. అంటే భవిష్యత్తులో ఇతరులకు సమర్థవంతంగా సహాయం చెయ్యగల ఒక బలమైన పునాదిని నిర్మించుకుంటున్నాడు. అదే సమయంలో రెండో వ్యక్తి? ఆ రెండో వ్యక్తి పునాదే లేకుండా పెద్ద భవంతిని కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. తనతో పాటు ఇతరులను కూడా కిందకు లాగుతుంది. ఇది అర్థం చేసుకుంటే ఆ ర్యాంకింగ్ వెనుకనున్న తర్కం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది స్వార్థం వర్సెస్ నిస్వార్థం కాదు. ఇది పునాది వర్సెస్ పునాది లేకపోవడం, క్రమం వర్సెస్ గందరగోళం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మరి అత్యుత్తమ వ్యక్తి ఎలా ఉంటాడు? అంటే ఆ నాల్గవ వ్యక్తి తన మరియు ఇతరుల సంక్షేమం కోసం పాటుపడేవాడు. అవును, దీనికోసం బుద్ధుడు ఉపయోగించిన రెండవ రూపకం చాలా అందమైనది, చాలా సానుకూలమైనది. నిజమే. మొదటి రూపకం చీకటిని, నిస్సహాయతను చూపిస్తే, ఈ రెండో రూపకం వెలుగును, శుద్ధతను, పరిణామాన్ని చూపిస్తుంది. అదేంటి? అది పాలను శుద్ధి చేసే ప్రక్రియ. ఆ ప్రక్రియను మూలగ్రంథం ఇలా వివరిస్తుంది. మొదట పాలు, పాల నుండి పెరుగు, పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి, మరియు చివరగా నెయ్యి నుండి నెయ్యి మీద మీగడ, క్రీమ్ ఆఫ్ జీ. ప్రతి దశలోనూ ఉత్పత్తి మరింత శుద్ధి చేయబడుతోంది. ఈ రూపకాన్ని మనం నాలుగో రకం వ్యక్తితో అనుసంధానం చెయ్యాలి. ఈ ప్రక్రియ శ్రేష్ఠత యొక్క శుద్ధి లేదా స్వేదనాన్ని సూచిస్తుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా. అవును, ప్రతి దశలోనూ ఉత్పత్తి మరింత శుద్ధి చేయబడుతుంది, మరింత విలువైనదిగా, మరింత సారవంతమైనదిగా మారుతుంది. పాలు ప్రాథమికమైనవి, కాని నెయ్యి, మీది మీగడ అత్యంత శుద్ధి చేయబడిన, అత్యంత సారవంతమైన ఉత్పత్తి.
దానిలో మలినాలు ఏవీ ఉండవు. అంటే ఆ 4వ వ్యక్తి కూడా తన్ను తాను అలాగే మార్చుకున్నాడన్నమాట. ఖచ్చితంగా ఈ 4వ రకం వ్యక్తి తన అంతర్గత ఎదుగుదలను అంటే స్వీయ సంక్షేమాన్ని బాహ్య సేవతో అంటే ఇతరుల సంక్షేమంతో ఏకీకృతం చేసినవాడు. ఆహా! అతను మొదట తనను తాను పాలులాంటి ప్రాథమిక స్థాయి నుండి నెయ్యిలాంటి శుద్ధమైన స్థాయికి మార్చుకున్నాడు. ఇప్పుడు తనలోని ఆ శ్రేష్టతను, ఆ శుద్ధమైన జ్ఞానాన్ని, ఆ కరుణను ఇతరులతో పంచుకుంటున్నాడు. అందుకే గ్రంథం ఆ వ్యక్తిని అందరికంటే ముందున్నవాడు, ఉత్తముడు, శ్రేష్ఠుడు, సర్వోన్నతుడు మరియు అత్యుత్తముడు అని వర్ణించింది. సరిగ్గా. ఆ నెయ్యిమీది మీగడ అనే పదం చాలా శక్తివంతమైనది. ఇది కేవలం సహాయం చేయడం కాదు, అత్యుత్తమమైన రీతిలో సహాయం చేయడం. తనలోని ఉత్తమమైన దాన్ని ప్రపంచానికి అందించడం. ఆ మొదటి రూపకంలోని మండుతున్న కట్టెకు ఈ నెయ్యిమీది మీగడకు ఎంత తేడా! ఒకటి విధ్వంసం, మరొకటి పోషణ. సరిగ్గా. అతను తన స్వీయ అభివృద్ధి ద్వారా ఒక స్థిరమైన జ్ఞానవంతమైన వేదికను నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఆ వేదికపై నిలబడి ఇతరులకు సహాయం చేస్తున్నాడు. అతని సహాయం కేవలం ఉద్వేగం నుండి పుట్టింది కాదు. కాదు, అది లోతైన అవగాహన మరియు కరుణ నుండి పుట్టింది. అతని చర్యలు స్థిరంగా, సమర్థవంతంగా మరియు నిజంగా పరివర్తన చెందగల శక్తితో ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కలిపి చూస్తే ఈ 4 వర్గాలు, ఈ 2 శక్తివంతమైన రూపకాల నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య సందేశమేమిటి? దానికంటే లోతైన సందేశం ఉంది. చెప్పండి. ఇక్కడ ప్రధాన సందేశమేమిటంటే నిజమైన సంక్షేమం అది మనదైనా ఇతరులదైనా అనేది ఒక జీరో సమ్ గేమ్ కాదు. జీరో సమ్ గేమ్ కాదు అంటే? అంటే నా లాభం నీ నష్టం, నీ లాభం నా నష్టం అనే సమీకరణం ఇక్కడ వర్తించదు. నా సంక్షేమంపై నేను దృష్టి పడితే అది ఇతరుల సంక్షేమానికి వ్యతిరేకం కాదు. నిజానికి దానికి పునాది అని మనం ఇందాక చర్చించుకున్నాం. అవును, పునాది మాత్రమే కాదు, అది దానికి ఇంధనం కూడా. ఓ, ఇంధనం కూడా! ఒక వ్యక్తి తన స్వంత వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని మరియు అంతర్గత శాంతిని ఎంతగా అభివృద్ధి చేసుకుంటే అంత సహజంగా మరియు సమర్థవంతంగా వారు ప్రపంచానికి సేవ చేయగలరు. అంటే నిజమైన పరోపకారానికి స్వీయ అభివృద్ధే పునాది. ముందు మన దీపాన్ని మనం వెలిగించుకుంటేనే ఆ వెలుగుతో ఇతరుల దీపాలను వెలిగించగలం. లేదంటే చీకట్లో ఇద్దరూ తడుముకోవడమే. సరిగ్గా చెప్పారు. ఈ ఆలోచన ఆధునిక సెల్ఫ్ కేర్ భావనలు కూడా చాలా దగ్గరగా ఉన్నట్టుంది. మనల్ని మనం పట్టించుకోకుండా మనం ఇతరులను సరిగ్గా పట్టించుకోలేం అని ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు. అవును, కానీ ఇక్కడొక ముఖ్యమైన తేడాను మనం గమనించాలి. ఆధునిక సెల్ఫ్ కేర్ కొన్నిసార్లు కేవలం భౌతిక సౌకర్యాలకో మానసిక విశ్రాంతికో పరిమితం కావచ్చు. ఉదాహరణకు ఒక స్పా ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా వెకేషన్కు వెళ్లడం అవి అవసరమే కాదనలేం. కాని బౌద్ధతత్వ శాస్త్రంలో స్వీయ సంక్షేమం అనేది అంతకంటే చాలా లోతైనది. అది నైతిక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించినది. అంటే ఇది కేవలం మనల్ని మనం సంతోషపెట్టుకోవడం కాదు. కాదు, ఇది మనల్ని మనం శుద్ధి చేసుకోవడం, మనలోని కోపం, అసూయ, అజ్ఞానం వంటి మలినాలని తొలగించుకోవడం. ఇది చాలా లోతైన విషయం. కాబట్టి ఈ బోధన ప్రకారం స్వీయ ప్రేమ మరియు కరుణ అనేవి 2 వేర్వేరు విషయాలు కావు, ఒకే నాణ్యానికి 2 వైపుల వంటివి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. సరిగ్గా. ఒకటి పునాది అయితే మరొకటి దానిపై నిర్మించిన భవనం. ముగింపుగా ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. బౌద్ధ తత్వశాస్త్రంలోని 4 రకాల వ్యక్తుల గురించి, వారిని వర్ణించటానికి ఉపయోగించిన 2 శక్తివంతమైన రూపకాల గురించి. అంటే శ్మశానంలో మండుతున్న కట్టె నుండి శుద్ధి చేయబడిన నెయ్యిమీది మీగడ వరకు. అవును, అన్నిటికన్నా ముఖ్యంగా స్వీయ శ్రద్ధ మరియు ఇతరులకు సహాయం చేయడం మధ్య ఉన్న కీలకమైన విడదీయరాని సంబంధం గురించి తెలుసుకున్నాం. అయితే నాకో చివరి ప్రశ్న. ఈ 4 రకాలు స్థిరమైనవా? అంటే మనం ఫలానా రకానికి చెందినవాళ్లం అని మనపై ఒక ముద్ర వేసుకోవాలా? ఇది చాలా మంచి ప్రశ్న. శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగించడం మంచిది. తప్పకుండా. ఈ గ్రంథం ఈ 4 రకాలను వర్గీకరిస్తుంది, కాని వీటిని స్థిరమైన గుర్తింపులుగా, అంటే నేను 3వ రకం వ్యక్తిని అని ముద్ర వేసుకోవడం కంటే వీటిని మన జీవితంలో మనం ప్రయాణించే దశలుగా లేదా మనం ప్రవర్తించే విధానాలుగా చూడటం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం ఏ ఒక్క కేటగిరీలోనూ శాశ్వతంగా ఉండిపోము. మన చర్యలను బట్టి మనం ఈ స్థితుల మధ్య మారుతూ ఉండొచ్చు. అవును. కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి. ఏమిటని? ఈ రోజు, ఈ క్షణంలో, ఈ 4 వర్ణనలలో
ఏది నా చర్యలకు మరియు ఉద్దేశాలకు బాగా సలిపోతుంది? నేను ప్రస్తుతం బురదలో కూరుకుపోయి ఇతరులను లాగడానికి ప్రయత్నిస్తున్నానా లేక నా పునాదిని బలంగా నిర్మించుకుంటున్నానా? అంతిమంగా నేను నాలోని నెయ్యిమీది మీగడను ప్రపంచానికి అందించే దిశగా ప్రయాణిస్తున్నానా అని. కరెక్ట్. అసలు ప్రశ్న మనం ఎక్కడ ఉన్నాము అని కాదు, మనం ఏ దిశగా ప్రయాణించాలని కోరుకుంటున్నాము అనేది.